జై శ్రీ మాతాజీ, జై శ్రీ మహాకాల్ మహారాజ్. ఈరోజు మనం అసలు చాలామంది వారి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే వారి యొక్క జన్మ చార్ట్లో, జన్మ లగ్నంలో శని బాగోకపోయినా, రాహువు బాగోకపోయినా, కేతువు బాగోకపోయినా, లేకపోతే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. సరే, మరి శని, రాహు, కేతువు లాంటి గ్రహాల నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఎలాగా? మన శాస్త్రాల ప్రకారం ఈ గ్రహాలు అసలు మనల్ని ఎందుకు బాధపడతాయంటే, గత జన్మలో మనం కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు. వాటికి ఫలితాన్ని ఈ జన్మలో మనం అనుభవించుకోవాలి. అవి ఆ పాపాల యొక్క కర్మఫలాన్ని అనుభవించడానికి గ్రహాల ద్వారా మనం ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఒక శని రూపంలో, రాహు రూపంలో, కేతు రూపంలో ఆ కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. సరే, మనం ఈ కర్మ ఫలితాన్ని ఏం చేసినా కానీ అనుభవించాల్సిందే. కానీ ఆ కర్మ ఫలితం యొక్క తీవ్రతని తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటే, మన శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, సమస్త గ్రహాలకి కూడా, రాహు అయినా, శని అయినా, కేతు అయినా, సమస్త గ్రహాలకి కూడా అధిపతి ఎవరంటే కాలభైరవుడు. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు కాలభైరవుడి యొక్క శిష్యుడు. అంటే శనీశ్వరుడు శివుడికి పూజించాడు. శివుడి యొక్క ఉగ్రరూపమే కాలభైరవుడు కదా. కాబట్టి కాలభైరవుడు, శనీశ్వరుడు ఇద్దరు కూడా గురువు శిష్యులు. కాబట్టి ఎవరైతే కాలభైరవుని యొక్క ఉపాసన చేస్తారో వారిపైన శని భగవాని యొక్క తీవ్రత తగ్గుతుంది. అలాగే రాహు ఉన్నారు. రాహువు మనకి బాగున్నప్పుడు మనసంతా గందరగోళంగా, అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరగడం, లేకపోతే ఇంట్లో గొడవలు జరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాహుని కూడా కాలభైరవుని నియంత్రించగలుగుతాడు. అలాగే కేతువు వల్ల మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి పొంది మోక్షం వరకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి కేతువు వల్ల జరిగే అనర్థాలను కూడా మనం నియంత్రించుకోవాలంటే కాలభైరవుని యొక్క ఉపాసన చేయాలి. అసలు కాలభైరవుడు ఎవరో కాదు, శివుడి యొక్క ఉగ్రరూపమే కాలభైరవుడు. కాలభైరవుడు వేరే, శివుడు వేరే కాదు. శివుడిలో ఒక అంశమే కాలభైరవుడు. కాబట్టి కాలభైరవుడు ఎక్కువగా శ్మశానాల్లో నివసిస్తారు. అంటే ఎక్కడైతే మనిషి తన జీవితాన్ని ముగిస్తారో అక్కడ కాలభైరవుడు తన పనిని మొదలు పెడతారు. అంటే ఆ శ్మశానంలో ఉండే ఆత్మలు, నకారాత్మక శక్తులు, అలాగే కొన్ని ప్రమాదకరమైన భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఇటువంటి వాటివన్నిటినీ నియంత్రిస్తూ ఉంటారు. అలాగే మనం చనిపోయిన తర్వాత మనకు మోక్షం కూడా ఇవ్వగలిగే శక్తి కాలభైరవుల్లో ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా కాలభైరవుని సాధన చేసినట్టయితే ఈ గ్రహాల వల్ల వచ్చే మన ఇబ్బందుల్ని ఎంతగానో తగ్గించుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో సుఖం, సంతోషం, సమృద్ధి అన్నీ కలుగుతాయి. అలాగే చివరిలో మనం చనిపోయినప్పుడు మోక్షం కూడా ఇవ్వగలిగే శక్తి కాలభైరవుల్లో ఉంటుంది. అలాగే గురువు లేకుండా కాలభైరవుడి యొక్క సాధన చేయకూడదు. అసలు కాలభైరవుడి సాధన ఎలా చేయాలి? ఆ కాలభైరవులు ఎంతమంది రకాలు, వారికి ఏ నైవేద్యాలు పెట్టాలి, వారి యొక్క ఏ ధ్యానాలేంటి, కవచాలేంటి, స్తోత్రాలేంటి, వారికి అలాగే ఎన్ని రకాల, ప్రతి కాలభైరవుడికి ఒక మాతృకా దేవత ఉంటుంది. ఏ కాలభైరవుడికి ఏ మాతృకా దేవత, ఇలా అన్నీ కూడా ప్రతిదీ. సి అశోక్ కుమార్ గుప్తా మహారాజ్ గారు 30 సంవత్సరాల నుంచి కాలభైరవుని సాధన చేస్తున్నారు అఘోరా పంత్లో. వారు తమ యొక్క అనుభవాన్ని మొత్తాన్ని ఒక పుస్తకంలో రాశారు. అది 428 పేజీల పుస్తకం. అది కేవలం కాలభైరవ మహారాజు గురించే ఉంటుంది. దానిలో అన్ని విషయాలు ఉంటాయి. అంటే కాలభైరవుడి యంత్రం ఎలా వాడాలి, కాలభైరవుడికి ఏం నైవేద్యం పెట్టాలి, కాలభైరవుడి క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, ఏ క్షేత్రంకి వెళ్ళి ఎప్పుడు సాధన చేయాలి, ఎలా సాధన చేయాలి, ఏ కాలభైరవుడి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, వారికి ఏం నైవేద్యాలు పెట్టాలి, ఇలాగా కాలభైరవుడి గురించి ఏ విషయమైనా కానీ వేదాల్లో ఏం చెప్పారు, పురాణాల్లో ఏం చెప్పారు కాలభైరవుడి గురించి, అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఉంటాయి.
అలాగే కాలభైరవుడికి ఆయుధాలు ఏంటి, ఆ ఆయుధాలు ఎందుకు అవే ఆయుధాలు కాలభైరవుడికి ఉన్నాయి, ఆ ఆయుధం యొక్క అర్థం ఏంటి అంటే శాస్త్రార్థం ఏంటి, అలాగే తాంత్రిక పరంగా అర్థం ఏంటి, ద్వైతం పరంగా అర్థం ఏంటి, అద్వైతం పరంగా అర్థం ఏంటి, ఇలాగా అంటే ప్రతి దానికి కూడా చాలా చాలా వివరంగా ఇచ్చారు. కాబట్టి ఎవరైతే భైరవుడి సాధన చేస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తీసుకుండి ఖచ్చితంగా చదవండి. దీనిలో మా కాలభైరవుడికి సంబంధించిన ప్రతి విషయం ఉంది. అలాగే ఎవరైనా కాలభైరవుడి సాధన చేయకపోతుంటే, ఓన్లీ అమ్మవారి సాధన చేస్తుంటే కనుక ఎవరైనా కానీ కాలభైరవుడి సాధన చేస్తుంటే అమ్మవారి సాధన ఖచ్చితంగా చేయాలి, అమ్మవారి సాధన చేస్తుంటే కాలభైరవుడి సాధన కూడా చేయాలి. అంటే ఇద్దరి సాధన చేయాలి. నేను ఓన్లీ అమ్మవారి సాధన చేస్తాను, కాలభైరవుడి సాధన చేయను అంటే కుదరదు. ఎందుకంటే అమ్మవారి సాధన చేస్తున్నప్పుడు మనకు కొంచెం ప్రాణశక్తి వస్తుంది. అప్పుడు ఆ ప్రాణశక్తిని ఎలా కంట్రోల్ చేయాలంటే కాలభైరవుడు నియంత్రిస్తాడు ఆ ప్రాణశక్తిని. అంటే మనలో వచ్చిన కోరికలని, భయాలని, అలాగే దుఃఖాన్ని, సంతోషాన్ని అన్నిటిని కూడా కాలభైరవుడు నియంత్రిస్తాడు, మనకు ఒక రక్షణగా ఉంటాడు. అలాగే కాలభైరవ సాధన చేస్తున్న వారు కూడా అమ్మవారి సాధన ఖచ్చితంగా చేయాలి. అలాగే ఎవరైతే చేతబడుల నుంచి, చెడుపుల నుంచి, దృష్టి దోషాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి రక్షణ అవసరం. ఆ రక్షణ కాలభైరవుడు ఇస్తాడు. మనలో ఉన్న భయాలన్నిటినీ పోగొడతాడు, మనకు ఒక రక్షణగా నిలబడతాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి బాధలు పడుతున్నారో వారందరూ కూడా కాలభైరవుడి సాధన చేయండి. కాబట్టి కాలభైరవుడి మంత్రం ఏంటి, బీజ మంత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా అశోక్ కుమార్ గుప్తా మహారాజ్ గారి రాసిన భైరవ పురాణం అనే పుస్తకంలో చాలా వివరంగా ఉన్నాయి. కాబట్టి అందరూ దయచేసి పుస్తకాన్ని ఖరీదు చేసి ఖచ్చితంగా చదవాలని, అలాగే చదివి కాలభైరవుడి యొక్క సాధన మొదలుపెట్టి కాలభైరవుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. జై మాతాది, జై మా కామాఖ్య, జై శ్రీ మహాకాల్ మహారాజ్. ఈ భైరవ పురాణం అనే పుస్తకం కావాల్సిన వారు దేవరాధ ట్రస్ట్ వారిని సంప్రదించగలరు.